తెలంగాణ గురించి మాట్లాడుకుంటే తెలంగాణలో పార్టీ ఫిరాయింపులు ఇప్పుడు ఎక్కువగా జరుగుతున్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలు మొత్తం అంతా కాంగ్రెస్‌కి క్యూ కడుతున్నారు. అయినప్పటికీ కేసీఆర్ మౌనముద్రలోనే ఉండిపోయారు సార్. ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? కేసీఆర్‌కి ఇప్పుడు అలా మాట్లాడే నైతిక హక్కు లేదా? అంటే కేసీఆర్ మౌనంగా ఉండక అప్పుడు ఏం చేయాలి? అంటే ఆయన తీవ్రంగా ఖండిస్తే ఆగుతారు ఎవరైనా. సో ఇంటర్నల్ మీటింగ్లో చెప్పారు, మీరు ఎవరైనా ఈవెన్ ముఖ్యమంత్రి కలవాలనుకున్నా కలవండి, కానీ చెప్పి కలవండి. ఏదైనా ఉంటే పబ్లిక్లో రిప్రజెంటేషన్ ఇవ్వండి అని చెప్పాడు. వాళ్ళని వారించాడు. కానీ కేసీఆర్ చెప్పినా వినే పొజిషన్లు లేరు. ఎందుకు లేరు అంటే కేసీఆర్ మీరు అన్నట్లు నైతిక హక్కు కోల్పోయారు. ఆయన 2014లో 63 సీట్లు వచ్చి అధికారం వచ్చింది. సో అధికారం వచ్చిన తర్వాత నా ప్రభుత్వాన్ని అస్థిరపరుస్తున్నారు అనే కారణం చెప్పి కాంగ్రెస్ పార్టీ నుంచి, టీడీపీ నుంచి, ఆఖరికి సిపిఐకి ఒక ఎమ్మెల్యే ఉంటే ఆ ఎమ్మెల్యేని కూడా లాక్కున్నాడు. పోనీ దానికి ఒక లాజిక్ చెప్పాడు. తెలంగాణ ఫెయిల్యూర్గా చూపాలి అనే కుట్ర జరుగుతోంది, తెలంగాణలో వచ్చిన మొదటి ప్రభుత్వాన్ని దెబ్బతీయాలని కుట్ర జరుగుతోంది, అందువల్ల నేను అనివార్యమైంది అని అన్నాడు. ఒక లాజిక్ ఏమైనా ఉంటే ఉండొచ్చు. కానీ 2018కి వచ్చే వరకు 88 సీట్లు వచ్చాయి. అంటే ఆ లాజిక్ను బహుశా ప్రజలు కన్విన్స్ అయ్యారు, నిజమే కదా, 63 ఉన్నారు కదా, ఓ 4 ఎమ్మెల్యేలు వెళ్ళిపోతే ప్రభుత్వం పడిపోతుంది కదా, అంటే కేసీఆర్ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి కదా, అందువల్ల ఈసారి ఎక్కువ మెజారిటీ ఇద్దామని 88 సీట్లు ఇచ్చారు. 88 సీట్లు ఇచ్చాక ఆయన ఆగాడా అంటే మళ్ళీ టీడీపీ కాంగ్రెస్ ఎమ్మెల్యేని తీసుకొని 100 దాటించాడు. 119 మందిలో 7 ఎంఐఎం సభ్యులకు కూడా బీఆర్ఎస్కి మద్దతు. బీఆర్ఎస్కి ఒక దశలో 105 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అంటే 119లో 112 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే. కేసీఆర్ అనుకున్నది ఏంటంటే ప్రతిపక్షం లేకుండా చేస్తే ఇక తనకు తిరుగు ఉండదు అనుకున్నాడు. కానీ ప్రతిపక్షం లేకుండా చేయవచ్చేమో, కానీ ప్రతిపక్ష పార్టీలు లేకుండా చేయొచ్చు. ప్రతిపక్షం లేకుండా ఎప్పుడూ చేయలేము. ఎందుకంటే ఒక ప్రభుత్వాన్ని ప్రశ్నించేటువంటి అసంతృప్తితో ఉన్న ప్రజలకు ఏదో ఒక రూపంలో ప్రతిపక్షం ఎమర్జ్ అవుతుంది. జరిగింది అదే. ఇప్పుడు కాంగ్రెస్ని దెబ్బతీశాడు, దాంతో బీజేపీ ఎమర్జ్ అయింది. దుబ్బాక, హుజురాబాద్, జిహెచ్ఎంసీలో బీఆర్ఎస్కు పెద్ద ఎత్తున దక్క తగిలింది. దాంతో కేసీఆర్ మళ్ళీ కాంగ్రెస్ పైన పడ్డాడు, బీజేపీ పైన పడ్డాడు. బట్ అల్టిమేట్గా ఇవాళ ఏంటి పరిస్థితి? కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన మరుక్షణమే ఈ ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండదు, పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఈ ప్రభుత్వం పడిపోతుంది, మళ్ళీ మొదలుపెట్టారు. అంటే మీ ప్రభుత్వం పడిపోతుందని చెప్పి ఫిరాయింపులు ప్రోత్సహించారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుంది అంటే మీరు ప్రతిపక్షంలో ఉన్నా అధికారంలో ఉన్నా ఒకే వైఖరి అనే ప్రశ్న ముందుకు వచ్చింది. అందువల్ల ఇలా కాంగ్రెస్ పార్టీ ఆ రోజు కేసీఆర్ చేసిన పనే చేస్తే కేసీఆర్ ఏ రకంగా ప్రశ్నిస్తాడు? నీవు చెప్పిన విధే నీరదాక్ష అంటారు. ఎందుకంటే మీరు చేసిన పనే కదా ఇది. ఇవాళ మా ఎమ్మెల్యేలను తీసుకుంటున్నారు అనే హక్కును బీఆర్ఎస్ ఎక్కడ ఉంది హక్కు? బట్ డిస్క్వాలిఫికేషన్ కూడా చేయలేదు. కనీసం వాళ్ళని రిజైన్ చేయమని చెప్పలేదు. టీడీపీ నుంచి వచ్చిన తలసాని శ్రీనివాస్ యాదవ్ లాంటి వాళ్ళను, కాంగ్రెస్ నుంచి వచ్చిన సవితాంద్ర రెడ్డి లాంటి వాళ్ళను ఆ పార్టీలకు రాజీనామా చేయక ముందే వాళ్ళను తన పార్టీలో చేర్చుకున్నాడు. ఆ పార్టీ ద్వారా సంక్రమించిన ఎమ్మెల్యే పదవుల్లో ఉంటూనే అధికారికంగా టీడీపీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్నారు. ఇప్పుడు ఇంత చేసిన తర్వాత ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ చేస్తే ఏమని చెప్తారు? అందులో మరి బీఆర్ఎస్ చెప్తుంది కదా కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుంది. ఆ రోజు కేసీఆర్కి 63 ఉన్నారు, ఇవాళ కాంగ్రెస్కి 64 ఉన్నారు. తేడా ఏంటి? అందువల్ల కేసీఆర్ చేద్దామనే మేము చేస్తున్నాం కదా అనే మాట కాంగ్రెస్ అంటోంది కదా.